నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం అండి. ప్రెజెంట్ నేనైతే శ్రీకాళహస్తి టెంపుల్ దగ్గరైతే ఉన్నానండి. నా బ్యాక్ సైడ్ చూడొచ్చు. శ్రీకాళహస్తి టెంపుల్ ఎంట్రన్స్ దక్షిణ గోపురం 4 నంబర్ గేట్ వైపు ఉన్నానండి. నేను 4 నంబర్ గేట్ వైపు రావడానికి గల కారణం ఏంటన్నది చెప్తానండి. ఎవరైతే ఫస్ట్ టైమ్ శ్రీకాళహస్తి వస్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా 4 నంబర్ గేట్ వైపు రండి. దానికి గల రీజన్స్ అన్నీ కూడా ఇప్పుడు చెప్తానండి ఈ వీడియోలో. మనకి శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ నుండి సుమారుగా టెంపుల్ వచ్చేసి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. మనకి రైల్వే స్టేషన్ దగ్గరే టెంపుల్‌కి సంబంధించినటువంటి ఫ్రీ బస్ కూడా మనకు అందుబాటులో ఉంటుందండి. తెల్లవారుజామున 3:30 నుంచి కూడా ఫ్రీ బస్ అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా అక్కడి నుంచి మనకి ఆటోలు కూడా అందుబాటులో ఉంటాయండి. ఆటో వాళ్ళైతే ఒక 20 రూపీస్ తీసుకొని మనల్నయితే ఈ టెంపుల్ దగ్గర దింపడం జరుగుతుంది. 4 నంబర్ గేట్ వైపు అనడానికి గల కారణాలు చెప్తానండి. మనం చాలామంది శ్రీవారి భక్తులు ఏం చేస్తున్నారంటే రైల్వే స్టేషన్ దగ్గర రెడీ అవుతున్నారండి. అక్కడ బాత్రూమ్‌లు గాని, అక్కడే స్నానం చేసి రెడీ అవుతున్నారు. మనకైతే ఈ 4 నంబర్ గేట్ వైపు మనం స్నానం చేయడానికి గాని, బాత్రూమ్‌లు గాని, రెస్ట్ రూమ్స్ గాని, అదేవిధంగా అకామిడేషన్ గాని, స్వామివారి యొక్క దర్శన టికెట్లు గాని అన్నీ గూడా మనకి ఈ 4 నంబర్ గేట్ వైపు ఇవ్వడం జరుగుతూ ఉంటుందండి. చాలామంది ఆటో వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొంతమంది ఆటో వాళ్ళు టెంపుల్ దగ్గర రెడీ అవ్వడానికి ఎటువంటి ఫెసిలిటీస్ ఉండవండి అని చెప్పి వాళ్ళ ఆటో ఎక్కించుకొని బయట ప్రైవేట్ హోటల్‌కి, లాడ్జ్‌లకి తీసుకెళ్ళి చాలామంది భక్తులనైతే మోసం చేయడం జరుగుతుందండి. ఎక్కువ అమౌంట్ అయితే చార్జ్ చేయడం జరుగుతుంది. మీరు వాళ్ళెవ్వరి మాయలో పడకుండా నేరుగా ఈ టెంపుల్ దగ్గర మనం రెడీ అవ్వడానికి, స్నానం చేయడానికి అన్నీ అందుబాటులో ఉంటాయండి. నేనైతే లోపల గేట్ దగ్గర నుంచి లోపలికైతే ఎంటర్ అయ్యానండి. ఇదంతా గూడా మనకి టెంపుల్ ఏరియా అండి ఇదంతా గూడా. మనకి అకామిడేషన్ గూడా టెంపుల్ బయట ఉంటుందండి. అదేవిధంగా టెంపుల్‌కి సంబంధించిన అకామిడేషన్ గూడా మనకి లోపలే ఉంటుంది. అది ఎక్కడ ఇస్తారో రూమ్ ఏ విధంగా ఇస్తారన్నది చూపిస్తాను. దాంతోటి మనకి ఫస్ట్ టైమ్ వస్తున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో, మనకి శ్రీకాళహస్తిలోని రాహుకేతు, కాలసర్ప దోషానికి సంబంధించినటువంటి పూజ అయితే చేయడం జరుగుతూ ఉంటుందండి. ఇది మనకి తిరుపతి నుండి సుమారుగా 38 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. ఎవరైతే వైజాగ్ నుండి గాని, లేదా విజయవాడ నుండి గాని వెళ్తున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో, మనకి తిరుపతికి ముందే మనకి శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ అయితే మనకి కనిపిస్తుందండి. అక్కడ దిగి అక్కడి నుంచి టెంపుల్‌కైతే రావచ్చు. అదేవిధంగా మనకి హైదరాబాదు, అదేవిధంగా బెంగుళూరు, చెన్నై ఇటు నుంచి వచ్చే వాళ్ళకైతే మనకి బస్సులన్నీ గూడా శ్రీకాళహస్తిలోనే ఆగుతాయండి. అదేవిధంగా ట్రైన్స్ కూడా మనకి అందుబాటులో ఉంటాయి. మనకి శ్రీకాళహస్తి టెంపుల్ ఎన్ని గంటలకు ఓపెన్ అవుతుంది? ఈ టికెట్ కాస్ట్ ఏ విధంగా ఉంటుంది? పూజ ఏ విధంగా చేయించుకోవాలి? రూమ్స్ ఎక్కడ ఇస్తారు? ఇటువంటి అన్ని డౌట్స్ గూడా ఈ వీడియోలో చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తానండి. నేనైతే నడుచుకుంటూ వెళ్తున్నాను. మీకు ఒక్కొక్క ప్లేస్ గూడా చూపిస్తానండి. మనకి శ్రీకాళహస్తి అనగానే పంచభూత లింగాలలో వాయులింగం ఉన్నటువంటి ప్రదేశం అండి. మన ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి ఏకైక పంచభూత లింగం అండి శ్రీకాళహస్తి. ఇక్కడ సాక్షాత్తు స్వామివారు శ్రీకాళహస్తీశ్వరుడుగా, అమ్మవారు జ్ఞానప్రసూనమ్మగా కొలువై ఉన్నారండి. ఇది చూడండి త్రినేత్ర యాత్రికుల వసతి సముదాయం ఉంది గదండీ! ఇక్కడ మనం రెస్ట్ తీసుకోవచ్చు. అదేవిధంగా వెయిటింగ్ రూమ్స్ కూడా మనకు అందుబాటులో ఉంటాయండి. కాబట్టి దక్షిణ గోపురం వైపే ఇది మనకి అందుబాటులో ఉంటుందండి. అదేవిధంగా దీనికి ఆపోజిట్ మనకి చూపిస్తున్నాను చూడండి. అది మనకి పరిపాలనాధికారి యొక్క బిల్డింగ్ అండి. మనకి అకామిడేషన్ అందులోనే ఇవ్వడం జరుగుతుంది. ఈఓ గారి కార్యాలయం. ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్తే మీకు అకామిడేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అది ఆన్‌లైన్ ఉందండి. అదేవిధంగా ఆఫ్‌లైన్ కూడా మనకి అకామిడేషన్ కూడా అందుబాటులో ఉంది. మీరు ఎలాగైనా ఎళ్ళొచ్చు. తర్వాత ఇక్కడ చూడండి మనకి స్నానం చేయడానికి అదేవిధంగా వాష్‌రూమ్‌లు కూడా మనకు అందుబాటులో ఉన్నాయండి. ఇక్కడ ఆడవారికి సెపరేట్‌గా, మగవారికి సెపరేట్‌గా ఉంటాయండి. చాలా కంఫర్ట్‌గా ఉంటాయి. ఎటువంటి ఇబ్బంది ఉండదు. నేను ఇంకా దగ్గరికి వెళ్లి చూపిస్తాను మీకు. అదేవిధంగా మనకి ఇక్కడ చూడండి నా బ్యాక్ సైడ్ కూడా చాలామంది భక్తులైతే రెడీ అవుతున్నారు చూడండి. చూసారా ఇక్కడ మగవారికి సెపరేట్‌గా ఉంది. మనకి ఇక్కడే స్నానం చేసి ఇక్కడే రెడీ అవ్వచ్చండి. అదేవిధంగా ఆడవారికి కూడా అక్కడ సెపరేట్‌గా ఉంది. వాళ్ళక్కడ రెడీ అవ్వి తర్వాత స్వామివారికి సంబంధించినటువంటి స్వామివారిని దర్శించుకోవడం గాని, అదేవిధంగా పూజ ఎవరైతే చేయించుకునేటువంటి ఆలోచన ఉన్నా పూజ కూడా చేయించుకోవడానికి అవకాశం ఉంటుందండి. మనకి దక్షిణ గోపురం వైపు ఉన్నటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా చెప్తానండి. మనకిక్కడ రెడీ అవ్వడానికి వాష్‌రూమ్‌లు గాని, అదేవిధంగా స్నానం చేయడానికి గాని అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా టెంపుల్‌కి సంబంధించిన అకామిడేషన్ అందుబాటులో ఉంటుంది. స్వామివారి యొక్క దర్శనం కూడా ఇలా నా వేలు చూపిస్తున్నాను చూడండి అక్కడి నుంచి స్ట్రెయిట్‌గా వెళ్లి స్వామివారిని అయితే దర్శించుకోవచ్చు. అదేవిధంగా మనకి ఇక్కడ చూసారా ఇదే అండి పరిపాలనాధికారి యొక్క బిల్డింగ్. ఈ పక్కన కనిపిస్తుంది కదండీ! అద్దంతోటి అక్కడే మనకి అకామిడేషన్ ఇచ్చేటి బట్టి రూమ్ అండి. అక్కడికి వెళ్తే రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. చాలామంది శ్రీవారి భక్తులు చూడండి ఇక్కడ ఓపెన్ ప్లేస్‌లో పడుకొని విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. అంటే వీళ్ళు బాగా నైట్ వచ్చినప్పుడు కొంచెం ఈ ఏరియాలో కొంచెం విశ్రాంతి తీసుకొని పడుకొని, ఆ తర్వాత రెడీ అవ్వి వెళ్తూ ఉంటారండి. మరి కొంతమంది ఏం చేస్తారంటే, ఈ స్వామివారి టెంపుల్‌లోనే ఒక రాత్రి నిద్ర కూడా చేయడం జరుగుతూ ఉంటుందండి. వాళ్ళు కూడా ఇదే ప్లేస్‌లో నిద్ర చేసి, స్వామివారిని అయితే దర్శించుకుంటూ ఉంటారు.
మనకి అకామిడేషన్ గూడా అందుబాటులో ఉంటుందండి. రూమ్స్ కూడా అందుబాటులో ఉంటాయి. రూమ్స్ కూడా తీసుకొని మన రూమ్‌కి కూడా వెళ్ళొచ్చు. మనకి కుదరలేని వాళ్ళు ఏం చేస్తారంటే ఇదే ఓపెన్ ప్లేస్‌లో వాళ్ళు రాత్రయితే పడుకుంటూ ఉంటారండి. మనకి దక్షిణ గోపురం వైపు మనకి లగేజ్ పెట్టుకోవడానికి లగేజ్ కౌంటర్, మొబైల్ పెట్టుకోవడానికి లాకర్సు, అదేవిధంగా సోమవారిక అన్నప్రసాదం ఏదైతే ఉందో, మనకి ప్రతిరోజు గూడా ఉచిత అన్నప్రసాదం అన్నది పెట్టడం జరుగుతుందండి. అది గూడా మనకి 4 నంబర్ గేట్ వైపే ఉంటుంది. మనకి టెంపుల్ ఓపెనింగ్ వచ్చేసి మనకి తెల్లవారుజామున 5:30 నుంచి ఓపెన్ అవుతుందండి. 5:30కి సుప్రభాత సేవ ఉంటుంది. సుప్రభాత సేవకు సంబంధించిన టికెట్ గూడా మనకి 4 నంబర్ గేట్ వైపు స్టార్టింగ్ ఎంట్రన్స్‌లోనే ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా గోపూజకి కూడా టికెట్ అక్కడే ఇస్తారు. అభిషేకానికి కూడా టికెట్ అక్కడే ఇస్తారు. అదేవిధంగా మన యొక్క నిత్యాన్నదానం గూడా మనకి ప్రతిరోజు గూడా 10:30 నుంచి స్టార్ట్ అవుతుందండి. అది గూడా 4 నంబర్ గేట్ వైపే నా బ్యాక్ సైడ్ కరెక్ట్‌గా నా హెడ్ ఉంది గదండీ! అక్కడే అండి నిత్యాన్నదానం. అదేవిధంగా మనకి స్వామివారి భక్తుడైనటువంటి భక్త కన్నప్ప యొక్క టెంపుల్ గూడా 4 నంబరు గేట్ వైపు నుంచి వెళ్తే పైన కొండపైన ఉంటారండి స్వామివారు. భక్త కన్నప్ప టెంపుల్ పై ఉంటారు. అదేవిధంగా ఆన్‌లైన్‌లో ఎవరైతే పూజ బుక్ చేసుకున్నారో, లేదా ఆన్‌లైన్‌లో ఎవరైతే అకామిడేషన్ బుక్ చేసుకున్నారో వాళ్ళు గూడా ఇక్కడికే వచ్చి వాళ్ళు గూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి. మనకి ఈ టెంపుల్ ఎప్పుడు ఓపెన్ అవుతుందంటే ప్రతిరోజు గూడా తెల్లవారుజామున 5:30 నుంచి సుప్రభాత సేవతో స్టార్ట్ అవుతుందండి. రాహుకేతు పూజ వచ్చేసి మనకి ప్రతిరోజు గూడా ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతూ ఉంటుందండి. మనకి ప్రతి హాఫ్ అన్ అవర్‌కి బ్యాచ్ వైస్‌గా జరుగుతూ ఉంటుందండి. పూజ టైమింగ్ వచ్చేసి మనకి ఒక 30 మినిట్స్ నుండి 45 మినిట్స్ వరకు పూజ ఉంటుందండి. టికెట్ కాస్ట్ వచ్చేసి మనకి రూ. 500. అదేవిధంగా రూ. 750, రూ. 1500, రూ. 2500. అదేవిధంగా మనకి 5,000 వరకు కూడా పూజ టికెట్ అన్నది ఉంటుందండి. 5 రకాల కాస్ట్‌లో. కాకపోతే ఇంచుమించుగా పూజ అన్నది అందరికి ఒకేలా జరుగుతుందండి. కాబట్టి మీరు ఇక్కడ రాహుకేతు పూజ అన్నది మాక్సిమం ఎవరు ఎంచుకుంటారంటే ఎవరికైతే పెళ్లన్నది లేట్ అవుతుందో, మ్యారేజ్ లేట్ అవుతుందో వీళ్ళు సంతానం కొంచెం ఇబ్బంది కలుగుతున్నటువంటి ఎవరైతే దంపతులున్నారో సంతానం కలగాలని, అదేవిధంగా విదేశీ ఉద్యోగం కోసం గాని, విద్య కోసం గాని, వ్యాపారం కోసం గాని, ఎవరైతే వాళ్ళ జాతక చక్రంలో కాలసర్ప దోషానికి సంబంధించి బట్టి దోషం ఉందో, ఆ దోషంని పరిష్కరించడానికి గాని, ఇటువంటి సుమారుగా 10 రకాల పూజలు శ్రీకాళహస్తి టెంపుల్‌లో జరుగుతూ ఉంటాయండి. కాబట్టి ప్రతి ఒక్కరు గూడా ఇక్కడ పూజ చేయించుకోవడానికి వస్తున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో ఎటువంటి ఇబ్బంది పడకుండా నేను చెప్తున్నట్టుగా ఈ ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ ఫాలో అవ్వండి. మీరు ఎవరి చేతుల్లో గూడా మోసపోనవసరం లేదు. టికెట్ గూడా మీరు నేరుగా వెళ్లి మీరే మీ చేతులతోటి కొనుక్కునేటటువంటి ప్రయత్నం చేయండి. మధ్యలో కొంతమంది దళారులు టికెట్ వాళ్ళు తెస్తారని చెప్పి ఎక్కువ అమౌంట్ అయితే తీసుకోవడం జరుగుతుందండి. అలా కాకుండా మీరే డైరెక్ట్‌గా వెళ్లి టికెట్ అయితే కొనుక్కోండి. తర్వాత పూజ అన్నది అందరికి ఒకేలా జరుగుతుందండి. దీని తర్వాత మనకి స్వామివారిని, అదేవిధంగా అమ్మవారిని గూడా దర్శించుకోవడం జరుగుతుంది. మనకి టికెట్ కొనుక్కున్నప్పుడే పూజా సామాగ్రి అంతా గూడా ఆ టికెట్‌లోనే ఉంటుందండి. మీరైతే పూజా సామాగ్రి అయితే ఏం పట్టుకెళ్ళనవసరం లేదు. మీరు ఈ యొక్క కొత్త వస్త్రాలు ధరించి మీరు ఏంటంటే తలస్నానం జేసి మీరు పూజకైతే వెళ్తే సరిపోతుందండి. మనకి టికెట్‌లోనే పూజా సామాగ్రి అంతా ఉంటుంది గాబట్టి పూజ చేయించుకొని స్వామివారిని దర్శించుకోండి.